రాజస్థాన్ గవర్నమెంట్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇద్దరికంటే ఎక్కువ సంతానం ఉన్న వ్యక్తులు ప్రభుత్వ ఉద్యోగులకు అనర్హులని రాజస్థాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే నిబంధనను సుప్రీంకోర్టు సమర్థించింది. తెలంగాణలో నీటి ప్రాజెక్టులపై రాజకీయాలు హీట్ పుట్టిస్తున్నాయి. బీఆర్ఎస్ చెలో మేడిగడ్డ అంటుండగా పాలమూరును కాంగ్రెస్ సందర్శించనుంది. దీంతో పార్లమెంటు ఎన్నికలకు ముందు ఇరు పార్టీల మధ్య రాజకీయం ఆసక్తికరంగా మారింది. బ్రిటన్ యువరాణి కేట్ మిడిల్టన్ కోమాలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇటీవల పొత్తికడుపు శస్త్రచికిత్స చేయించుకున్న కేట్ కోమాలోకి వెళ్లి ఉండొచ్చని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్పై 25 రూపాయలు పెరిగింది. గాజాలో అత్యంత ఘోరం జరిగింది. పాలస్తీనియన్లకు ఆహారం పంచేందుకు వచ్చిన ట్రక్కుల వద్ద గుమ్మిగూడిన వందలాది మంది సామాన్యులపై సైనికులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో దాదాపు 112 మంది మరణించగా 769 మంది గాయపడ్డారు. శ్రీశైలంలో ఈ రోజు నుంచి శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ధ్వజారోహణంతో ప్రారంభమైన ఉత్సవ కార్యక్రమాలు ఈ నెల 11న అశ్వవాహన సేవ, పుష్పోత్సవం, శయనోత్సవం వేడుకలతో ముగుస్తాయి. రాడిసన్ డ్రగ్ కేసు విచారణలో అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే దర్శకుడు క్రిష్ పేరు వెలుగులోకి రాగా తాజాగా సైందో నిర్మాత వెంకట్ బోయినపల్లి కొడుకు నీల్ విదేశాలకు పారిపోయినట్టు పోలీసులు గుర్తించారు. మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వ్యాలంటైన్ ఈ రోజు మార్చి 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పుల్వామా దాడి, పాకిస్తాన్పై ప్రతీకారం నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మార్చి 7 నుంచి 11 వరకు ధర్మశాలలో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య 5వ టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఈ టెస్ట్ ద్వారా బుమ్రా జట్టుతో కలవనుండగా కేఎల్ రాహుల్కు మరికొన్ని రోజుల విశ్రాంతి అవసరమని బీసీసీఐ పేర్కొంది. సో చివరి టెస్టుకు రాహుల్ అందుబాటులో ఉండటం లేదు. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు కాస్త తగ్గాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరపై 10 రూపాయలు తగ్గి 57,580కి చేరింది. అలాగే 24 క్యారెట్ల తులం బంగారంపై 10 రూపాయలు తగ్గి 62,820కి లభిస్తుంది. కాగా కిలో వెండిపై 100 పెరిగి 75,800 వద్ద ట్రేడ్ అవుతుంది.